వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకి వచ్చేసా. పిల్లలే కాదు పెద్దలు కూడా బయట ఫుడ్నే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. ఇంటికి సడన్గా గెస్ట్స్ వచ్చినా లేదా పిల్లలు ఏదైనా కొత్తగా ఫుడ్ ఐటెం కావాలనుకున్నా ఈ రెసిపీ ట్రై చేయండి. 15 నిమిషాల్లోనే తయారు చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. పంచదార కూడా ఎక్కువ క్వాంటిటీలో వాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ ప్రిపరేషన్ కోసం బ్రెడ్ని తీసుకోవాలి. బ్రెడ్లో చాలా రకాలు ఉంటాయి కదా. మిల్క్ బ్రెడ్ 6 స్లైసెస్ని తీసుకున్నా. వీటికి 4 వైపులా ఉండే అంచుల్ని అన్నమాట ఫస్ట్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి 4 పీసులు వచ్చేటట్లు అనమాట ఈ బ్రెడ్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన బ్రెడ్ని అనమాట మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ తీసుకొని అందులోకి అనమాట వెన్న కానీ నెయ్యి కానీ వేసుకొని ఇప్పుడు దీనికి ఆయిల్ యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే బ్రెడ్ మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసుకొని 2 వైపులా కూడా అనమాట బ్రౌన్ కలర్ వచ్చేటట్లు, అంటే చాలా క్రిస్పీగా ఉండేటట్లు బాగా వేగనివ్వాలి. ఒకవైపు వేగిన తర్వాత వీటిని టర్న్ చేసుకొని రెండో వైపు కూడాను ఎర్రగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత అనమాట వీటిని ఒక కప్లోకి తీసేసుకోవాలి. మరి ఎక్కువ ఆయిల్ వేసేసి డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1/2 లీటర్ పాలని పొయ్యి మీద పెట్టేసుకొని ఇవి బాగా మరిగిన తర్వాత ఇందులోకి 3 స్పూన్ల షుగర్ని వేసుకోండి. ఎక్కువ పంచదార స్వీట్నెస్ అవసరం లేదు. ఇప్పుడు పంచదార కరిగిన తర్వాత ఇందులోకి 3 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని చల్లని పాలు వేసుకొని ఉండలు లేకుండా పల్చగా వాటర్ లాగా అనమాట కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ కలిపిన పాలని మరుగుతున్న ఈ పాలలోకి కలుపుతూ వేసుకోవాలి. అడుగు కొన్నిసార్లు పడుతుంది, అందుకోసం కొంచెం ఉడికినంత వరకు కలుపుకోవాలి. ఈ విధంగా అనమాట పల్చగా రావాలి. మరీ పల్చగా కాకుండా అనమాట తిక్కుగా అయిపోకుండా ఈ విధంగా అనమాట వస్తే సరిపోతుంది. ఇది బాగా ఉడికిన తర్వాత ఇందాక రోస్ట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్లోకి ఈ కస్టర్డ్ని వేసేసుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా కొంచెం కొంచెంగా మొత్తం స్ప్రెడ్ చేస్తూ వేసేసుకొని దీనిపైకి అనమాట డ్రై ఫ్రూట్స్ అనమాట బాదం, పిస్తా, క్యాష్యూ నట్స్ ఉంటే వాటిని సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని పైన వేసుకోవాలి. 10 మినిట్స్ దీన్ని ఈ విధంగా విడిచిపెట్టేసి తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొంతమంది దీన్ని చల్లగా ఉంటే నచ్చుతారు, అందుకోసం దీన్ని ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ పాటు ఉంచేసి సర్వ్ చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలకి కూడా చాలా నచ్చుతుందన్నమాట. నోట్లో పెట్టగానే కరిగిపోయేటట్లు అనమాట ఈ స్లైసెస్ తయారవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.